నమస్కారం. ఈరోజు మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఒక విద్యార్థిని తెలుగు అంటే భయపడే స్థాయి నుండి పద్యాలు రాసే స్థాయికి తీసుకురావడం ఎలా? హ్మ్. ఈ ప్రయాణంలో వాళ్ళకి సహాయపడే సాధనాలేంటి? దీనిపై మాకు కొన్ని పరిశోధనా పత్రాలు, కొన్ని బోధనా పద్ధతులపై నోట్స్ అందాయి. అవును. వాటి లోతుల్లోకి వెళ్ళి అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా, చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే భాష నేర్చుకోవడం అంటే మ్మ్, కేవలం పరీక్షలో మార్కులు తెచ్చుకోవడం కాదు. కాదు. అది మనల్ని మనం వ్యక్తపరచుకోవడానికి, మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఒక మార్గం. నిజమే. ఈరోజు మనం మాట్లాడబోయేది కేవలం చార్ట్లు, ఫ్లాష్ కార్డుల గురించి కాదు. అసలు ఒక విద్యార్థి మెదడులో భాష ఎలా నాటుకుపోతుంది, దానికి ఎలాంటి పద్ధతులు సహాయపడతాయి, వాటి గురించి చర్చిద్దాం. సరిగ్గా అదే పాయింట్. అసలు మొదలు పెట్టాలంటే క్లాస్లో పాఠ్యపుస్తకం ఉంటుంది కదా. ఉంటుంది. మరి మళ్ళీ ఈ అదనపు బోధనా సామగ్రి, ఈ టూల్స్ అన్నీ ఎందుకు? ఈ పత్రాలలో ఒకచోట బోధనా సామగ్రి అనేది బోధనా ప్రక్రియకు ఆయుధం లాంటిది అని రాశారు. ఆ అంటే కేవలం పుస్తకంతో యుద్ధానికి వెళ్ళలేమనంటారా? దాన్ని అలానే అర్థం చేసుకోవచ్చు. ఇది వంట చేయడం లాంటిది. ఓ, అలాగా. అవును. ఒక వంట పుస్తకం మనకు రెసిపీ ఇస్తుంది. కానీ వంట చేయడానికి మనకు పాత్రలు, స్టవ్, కూరగాయలు అన్నీ కావాలి కదా. కావాలి. అలాగే పాఠ్యపుస్తకం ఏమి నేర్పించాలో చెబుతుంది. కానీ ఎలా నేర్పించాలనేది ఈ సాధనాలే నిర్ణయిస్తాయి. ఓకే. ఇవి విద్యార్థులను సైలెంట్గా కూర్చొని వినే ప్రేక్షకుల్లా కాకుండా ఆ ప్రాసెస్లో వాళ్లను భాగస్వాములను చేస్తాయి. ఆ, అప్పుడే అసలైన అభ్యాసం మొదలవుతుంది. ఓకే. అంటే నేర్చుకోవడాన్ని ఒక యాక్టివ్ ఎక్స్పీరియన్స్గా మార్చడం అన్నమాట. బావుంది. కరెక్ట్. మరి ఈ సాధనాల పెట్టెలో ఏమేముంటాయి? మన ముందున్న సమాచారం ప్రకారం చూస్తే వీటిని స్థూలంగా 4 రకాలుగా విభజించవచ్చు. అవును. మొదటిది కేవలం వినడానికి సంబంధించినవి. అవును. శ్రవణ సామగ్రి అంటే రేడియో, ఆడియో రికార్డింగ్లు, కథల ఆడియోలు. మ్మ్, వీటి బలమేంటంటే భాషలో ఉండే సంగీతాన్ని, ఆ లయను పట్టుకోవడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. నిజమే. ఒక పద్యాన్ని చదవడం వేరు. ఒక పద్య గానం వినడం వేరు. ఆ ఉచ్చారణ, ఆ రాగం విన్నప్పుడు ఆ పద్యం మనసులో అలా ముద్రించుకుపోతుంది. ఇక రెండవది మనం క్లాస్ రూముల్లో ఎక్కువగా చూసేది దృశ్య సామగ్రి. ఆ చాట్లు, బొమ్మలు. ఫ్లాష్ కార్డులు, గోడల మీద అక్షరాల చాట్లు అంటించి ఉంటాయి కదా, అలాంటివి. అవును. ఇవి చాలా సింపుల్గా కనిపించినా చాలా శక్తిమంతమైనవి. క్లిష్టమైన సమాచారాన్ని ఒకే చోట ఒక క్రమపద్ధతిలో చూపిస్తాయి. మ్మ్, వ్యాకరణ సూత్రం ఒక పేరాల చదివితే గుర్తుండకపోవచ్చు. కాని అదే సూత్రాన్ని ఒక చార్టు రూపంలో చూస్తే మెదడు సులభంగా స్వీకరిస్తుంది. ఇక మూడవది ఈ రెండిటినీ కలిపినది ఆడియో విజువల్. అంటే టీవీ, కంప్యూటర్, వీడియో పాఠాలు. ఆ ఇప్పటి తరానికి ఇవే బాగా కనెక్ట్ అవుతాయనుకుంటా. ఖచ్చితంగా. ఒక చారిత్రక కథను చెప్పడానికి ఆ కాలం నాటి దుస్తులతో, ఆ సెట్టింగ్తో ఒక చిన్న వీడియో చూపిస్తే అది విద్యార్థులపై చూపే ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఆ కథను కేవలం చదవడం కాదు, దాదాపుగా జీవిస్తారు. వావ్. చివరిగా నాల్గవది, ఇది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది, స్పర్శాత్మక సామాగ్రి. హ్మ్, అంటే చేతులతో ఆడుతూ తాకుతూ నేర్చుకునేవి. పదాలతో ఆడే ఆటలు, వాక్యాలు నిర్మించే బ్లాక్స్ లాంటివి. దీన్నే మనం ఆడుతూ నేర్చుకోవడం అంటాం. ఈ వర్గీకరణలో ఉన్న అసలు గొప్పదనం ఏంటంటే ఏంటది? ఇది ప్రతి విద్యార్థి అవసరాన్ని గుర్తిస్తుంది. కొందరు విని నేర్చుకుంటారు, కొందరు చూసి, మరికొందరు ఏదైనా పని చేస్తేగాని నేర్చుకోలేరు. అవును. లర్నింగ్ స్టైల్స్ వేరువేరుగా ఉంటాయి. కరెక్ట్. ఈ 4 రకాల సాధనాలు ఆ అందరినీ కలుపుకుపోతాయి. ఒకే అంశాన్ని వేరువేరు పద్ధతుల్లో చెప్పినప్పుడు అది క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేరే అవకాశముంటుంది. సరే, ఈ సాధనాల పెట్టె గురించి తెలిసింది. ఇప్పుడు ఆ విద్యార్థి ప్రయాణంలోకి వెళ్దాం. మొదటి అడుగు వర్ణమాల. ఆహా. కొందరికి తెలుగు అక్షరాలు చిక్కుముడుల్లా కనిపిస్తాయి. ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి? ఈ పత్రాల్లో కొన్ని సరదా పద్ధతులు కనిపించాయి. అవును. వర్ణమాల చార్ట్లు, ఫ్లాష్ కార్డులు అందరికీ తెలిసినవే. కానీ వాటిని ఉపయోగించే విధానంలోనే అసలు మ్యాజిక్ ఉంటుంది. మ్మ్, ఉదాహరణకు ఫ్లాష్ కార్డులు తీసుకోండి. సరే. ఒకవైపు ఆ అక్షరం, మరోవైపు అమ్మా బొమ్మ ఉంటుంది. దానివల్ల అక్షరాన్ని, శబ్దాన్ని, బొమ్మను కలిపి గుర్తుపెట్టుకోవడం తేలికవుతుంది. అంతే కదా? అంతకన్నా లోతైన విషయం ఉంది. ఫ్లాష్ కార్డులోని అసలైన బలం యాక్టివ్ రీకాల్ అనే ప్రక్రియలో ఉంది. యాక్టివ్ రీకాల్. అంటే
విద్యార్థి ఆ అక్షరం చూసి వెనకాల ఏముందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు కదా, ఆ కాసేపు మెదడుపై పెట్టే ఒత్తిడి, ఆ చిన్న సంఘర్షణే జ్ఞాపక శక్తిని బలోపేతం చేస్తుంది. ఓ దీన్నే డిజైరబుల్ డిఫికల్టీ అంటారు. పుస్తకంలో 100 సార్లు చదవడం కన్నా ఇలా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వావ్! ఇది చాలా ఇంట్రెస్టింగ్. అంటే నేర్చుకోవడంలో కొంచెం కష్టం ఉండాలన్నమాట. ఉండాలి. అదే అసలైన అభ్యాసం. సరే, అక్షరాలు నేర్చుకున్నాక వచ్చే పెద్ద గండం వ్యాకరణం. మ్మ్, సందులు సమాసాలు. అవును. అవి వింటేనే చాలామంది విద్యార్థులు పారిపోతారు. దీన్ని సరదాగా మార్చడం ఎలా? వ్యాకరణాన్ని ఒక భయంకరమైన నియమాల పుస్తకంలా కాకుండా ఒక ఆటలా చూడాలి. ఆటలాగా. అవును, సందులు సమాసాలు అనేవి భాషకు అందాన్ని పొందికను ఇచ్చే టూల్స్. వాటిని నేర్పించడానికి మ్యాచింగ్ గేమ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. మ్యాచింగ్ గేమ్స్ అంటే? ఒక కార్డుపై రాముడు, మరో కార్డుపై ప్లస్ అతడు అని రాసి వాటిని కలిపితే రాముడతడు ఎలా అవుతుందో వాళ్ళు స్వయంగా చేసి చూసినప్పుడు ఆ సూత్రం వాళ్ళ మెదడులో నాటుకుపోతుంది. అంటే నియమాన్ని బట్టి పట్టడం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడం అన్నమాట. ఖచ్చితంగా. మరి సమాసాల సంగతేంటి? ద్వంద్వ, ద్విగు ఈ పేర్లే కష్టంగా ఉంటాయి. దానికి సాహిత్యం నుండి ఉదాహరణలు తీసుకోవడం ఒక మంచి పద్ధతి. ఎలాగా? రామలక్ష్మణులు అన్నప్పుడు అని కేవలం ఒక ద్వంద్వ సమాసమని చెప్పి ఊరుకోకుండా ఆ పదం వినగానే మనకేం స్ఫురిస్తుందో చెప్పాలి. ఇద్దరు సమానమైన ప్రాధాన్యతున్నవాళ్లు అని. ఓకే. అలాగే నవరాత్రులు అన్నప్పుడు అది కేవలం ఒక పదం కాదు, 9 రాత్రుల పండుగ అనే సంస్కృతి మొత్తం అందులో ఉందని చెప్పాలి. ఆ అప్పుడు విద్యార్థులు సమాసాలను భాషా సౌందర్యాన్ని పెంచే సాధనాలుగా చూస్తారు, బట్టి పట్టాల్సిన భూతాలుగా కాదు. అద్భుతం. వ్యాకరణం పునాది గట్టిపడ్డాక దానిమీద సాహిత్యం అనే అందమైన భవనాన్ని నిర్మించాలి. అవును. గద్యం, పద్యం, నాటకం వీటిని కేవలం పాఠంలా కాకుండా ఒక అనుభూతిగా మార్చడమెలా? ముఖ్యంగా 100 నాటి పద్యం ఈనాటి ఇన్‌స్టాగ్రామ్ తరానికి ఎలా ఎక్కించాలి? ఇక్కడే సృజనాత్మకత వాడాలి. ఉదాహరణకు కవితా పఠనం ఆడియోలు వినిపించడం, హ్మ్, ఛందస్సు ప్రకారం సరైన ఉచ్చారణతో ఒక పద్యాన్ని విన్నప్పుడు దానిలోని సంగీతం మనసులో తాకుతుంది. దాంతోపాటు పాత్రపోషణ అంటే రోల్ ప్లేయింగ్ లాంటివి చాలా బాగా పనిచేస్తాయి. పాత్రపోషణ అంటే ఒక విద్యార్థి శ్రీకృష్ణుడిలా మరొకరు అర్జునుడిలా నటించడమా? అది కేవలం సరదా కోసమేనా, లేక దాని వెనుక ఏదైనా శాస్త్రీయత ఉందా? ఖచ్చితంగా ఉంది. అది కేవలం సరదా కాదు. అయితే ఒక విద్యార్థి ఒక పాత్రను పోషించినప్పుడు ఆ పాత్ర యొక్క ఉద్దేశ్యాలను, వాళ్ల సంఘర్షణను కేవలం చదవడం కన్నా చాలా లోతుగా అర్థం చేసుకుంటాడు. అలాగా? ఆ సమయంలో ఆ పాత్ర ఎందుకలా మాట్లాడి ఉంటుంది అని ఆలోచించడం మొదలుపెడతాడు. ఇది విశ్లేషణాత్మక నైపుణ్యాలను, సానుభూతిని పెంపొందించే ఒక అద్భుతమైన మార్గం. ఇది నిజం. ఇక సాహిత్యం అర్థమయ్యాక సొంతంగా రాయాలి. చాలామంది విద్యార్థులకు ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అవును. వ్యాసం రాయమంటే తెల్ల కాగితం చూస్తూ ఉండిపోతారు. ఈ రైటర్స్ బ్లాక్ను ఎలా అధిగమించాలి? దీనికి నిర్దిష్టమైన నమూనాలు అంటే టెంప్లెట్స్ చాలా సహాయపడతాయి. టెంప్లెట్స్? అవును. లేఖ ఎలా రాయాలి, వ్యాస నిర్మాణం ఎలా ఉండాలి అంటే పరిచయం, విషయం, ముగింపు అని చెప్పే చార్ట్లు ఒక రకమైన భరోసా ఇస్తాయి. ఇది ఒక కొత్త కళాకారుడికి ముందుగా ఒక చిత్రాన్ని గీసి దానిపై దిద్దమన్నట్టు ఉంటుంది. మొదట ఆ నిర్మాణం అలవాటైతే ఆ తర్వాత వాళ్ళు సొంతంగా సృష్టించడం మొదలుపెడతారు. అంటే ఆ నమూనాలు సృజనాత్మకతకు అడ్డుగోడలు గాదు. కాదు, అవి దానికి పునాదిరాళ్ళు. సరే, ఇప్పుడు మనం సాంప్రదాయ పద్ధతుల నుండి డిజిటల్ యుగంలోకొద్దాం. ఆ, ఇది చాలా ముఖ్యమైనది. తెలుగు నేర్పించడానికి యాప్స్, యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి? ఇవి మాయామంత్రాల్లా పనిచేస్తాయా? మాయామంత్రాలు అని అనలేం కాని ఇవి చాలా శక్తివంతమైన సహాయకులు. నేటి విద్యార్థులు టెక్నాలజీతో పెరిగారు. వాళ్లకు మొబైల్ ఫోన్లు, యాప్స్ చాలా సహజమైన విషయాలు. ఆ ఆసక్తిని మనం భాష నేర్చుకోవడానికి వాడుకోవచ్చు. నిజమే. ఇంటరాక్టివ్ గేమ్ల రూపంలో వ్యాకరణం నేర్చుకోవడం, యానిమేటెడ్ వీడియోల రూపంలో కథలు చూడటం వాళ్లకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాని దీనివల్ల ఉపాధ్యాయుడి పాత్ర తగ్గిపోదా? అంతా యాప్లే నేర్పిస్తే గురువు అవసరమేముంటుంది? మంచి ప్రశ్న. నిజానికి టెక్నాలజీ పెరిగే కొద్దీ ఉపాధ్యాయుడు పాత్ర మరింత ముఖ్యమవుతుంది. ఎలాగా? డిజిటల్ సాధనాలు సాంప్రదాయ పద్ధతులకు ప్రత్యామ్నాయం కాదు,
అవి వాటిని మెరుగుపరిచే అనుబంధ సాధనాలు మాత్రమే. ఓకే. ఒక యాప్ ఒక విద్యార్థికి సమాధానం సరైనదో కాదో చెప్పగలదు. కాని ఒక విద్యార్థి కళ్లల్లోని గందరగోళాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఒక ఉపాధ్యాయుడు మాత్రమే గుర్తించగలడు. టెక్నాలజీ ఏమిటి అని చెబుతుంది. ఒక మంచి గురువు ఎందుకు, ఎలా అని వివరిస్తాడు. అద్భుతంగా చెప్పారు. సరే, ఇన్ని రకాల పద్ధతులు వాడి పిల్లలకు పాఠాలు చెప్పాం. వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారో తెలుసుకోవాలి కదా. అవును, మూల్యాంకనం. దాని గురించి ఈ పత్రాల్లో ఏముంది? సాధారణంగా మనం పరీక్షలను 2 రకాలుగా చూడొచ్చు. దీన్ని ఒక వంట ఉదాహరణతో సులభంగా చెప్పొచ్చు. చెప్పండి. వంట చేస్తున్నప్పుడు ఉప్పు, కారం సరిపోయిందో లేదో అని మధ్య మధ్యలో రుచి చూస్తాం గదా. చూస్తాం. దాన్ని ఫార్మేటివ్ మూల్యాంకనం అంటారు. అంటే పాఠం జరుగుతున్నప్పుడే చిన్న చిన్న క్విజ్జులు, ప్రశ్నల ద్వారా విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో గమనించటం. ఇక భోజనమంతా అయ్యాక అతిథులు వంట చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, అది 2వ రకమన్మాట. సరిగ్గా. దాన్ని సమ్మేటివ్ మూల్యాంకనం అంటారు. అంటే ఒక యూనిట్ లేదా సెమిస్టర్ చివర్లో పెట్టే పరీక్షలు. అయితే 2 ముఖ్యమే. రెండూ ముఖ్యమే, కానీ ప్రయోజనాలు వేరు. ఫార్మేటివ్ అనేది నేర్చుకునే ప్రక్రియను మెరుగుపరచడానికి, సమ్మేటివ్ అనేది నేర్చుకున్న తరువాత ఫలితాన్ని అంచనా వేయడానికి. ఇందులో పోర్ట్ఫోలియో అనే పద్ధతి గురించి చెప్పారు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, అంటే విద్యార్థుల ఉత్తమ రచనలన్నింటినీ ఒక ఫైల్లో పెట్టడమా? ఉత్తమ రచనలే కాదు, వాళ్ళు చేసిన తప్పులున్న పేపర్లను కూడా అందులో ఉంచాలి. అలాగా. నిజానికి ఆ పాత పేపర్లే చాలా ముఖ్యమైనవి. ఒక విద్యార్థి తాను రాసిన మొదటి వ్యాసాన్ని, 6 నెలల తర్వాత రాసిన వ్యాసాన్ని పక్కపక్కన పెట్టి చూసుకున్నప్పుడు తన ప్రగతి తనకే కనిపిస్తుంది. కరెక్ట్. ఇది మార్కుల కన్నా ఎక్కువ స్ఫూర్తినిస్తుంది. నేర్చుకోవడం అనేది ఒక ప్రయాణమని, అందులో తప్పులు కూడా భాగమేనని వాళ్లకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్క మాటలో చెప్పాలంటే, తెలుగు బోధనను ఒక మార్కులు తెచ్చే ప్రక్రియగా కాకుండా భాషతో ప్రేమలో పడేలా చేసే ఒక అనుభవంగా మార్చాలి. అవును. చాటుల నుండి యాపుల వరకు ప్రతి సాధనం ఆ ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమే. ఖచ్చితంగా. ముఖ్యంగా ఇది విద్యార్థులందర్నీ కలుపుకోయే ఒక పద్ధతి. చూసి నేర్చుకునేవారికి వీడియోలు, విని నేర్చుకునేవారికి ఆడియోలు, ఆడుతూ నేర్చుకునేవారికి ఆటలు. అవును. ఇలా అందరి అవసరాలను తీర్చినప్పుడే తరగతి గది ఒక సజీవమైన ప్రయోగశాలగా మారుతుంది. పునాది తరగతి గదిలోనే మొదలవుతుంది, కాని పాఠ్యపుస్తకాలతో కాదు. ఓ, అలాగా? మరి దేనితో? భౌతిక వాతావరణంతో. ఈ మూలాలు నొక్కి చెప్పేదేమిటంటే, విద్యార్థి తరగతి గదిలోకి అడుగుపెట్టిన క్షణం నుండి ఒక తెలుగు ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతిని కలిగించాలి. తెలుగు ప్రపంచం. అవును. దీన్నే వాళ్ళు తెలుగు భాషా వాతావరణం అంటున్నారు. అంటే కేవలం గోడలపై 4 చాట్లు అంటించడం మాత్రమే కాదన్నమాట. అంతకంటే చాలా ఎక్కువ. ఇది ఒక ఇమ్మర్సివ్ అనుభవం. ఉదాహరణకు, తరగతిలోని ప్రతి వస్తువుపై కుర్చీ, బల్ల, కిటికీ తెలుగులో పేరు రాయడం. చిన్న చిన్న లేబుల్స్ లాగా. అదే. గోడలపై మన గొప్ప కవుల చిత్రాలు, వారి రచనల్లోనే ఉత్తేజపరిచే పంక్తులు ప్రదర్శించడం. దీనివల్ల ఏమవుతుందంటే, విద్యార్థులు భాషలు చదవడం కాదు, భాషలోనే జీవించడం మొదలుపెడతారు. వారికి తెలియకుండానే ఆ పదాలు వారి మనసులో నాటుకుపోతాయి. కరెక్ట్. సరిగ్గా అదే. ఈ క్రమంలో తెలుగు భాషా మూల అంటే తెలుగు లాంగ్వేజ్ కార్నర్ అనే ఐడియా చాలా బావుంది. ఇది కేవలం ఒక పుస్తకాల అరలా కాకుండా ఒక మినీ లైబ్రరీ, ఒక యాక్టివిటీ సెంటర్లా అనిపిస్తోంది. ఖచ్చితంగా. దాని వెనుక ఉన్న ఆలోచన అదే. అదొక క్రియాశీలక అభ్యసన కేంద్రం. యాక్టివ్ లెర్నింగ్ స్పేస్. అవును. అక్కడ కేవలం పాఠ్యపుస్తకాలే కాదు, పిల్లల కథల పుస్తకాలు, సామెతల పుస్తకాలు, పొడుపు కథల పుస్తకాలు, సాహిత్య పత్రికలు కూడా ఉండాలి. ఓకే. ఒక చిన్న ప్రదర్శన బోర్డు పెట్టి దానిపై విద్యార్థులే రాసిన మంచి కవితలను, కథలను ప్రదర్శించాలి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అంటే తోటి విద్యార్థుల రచనలు చూడటం కూడా ఒక ప్రోత్సాహకంలా పనిచేస్తుంది. నిస్సందేహంగా. అంతేకాదు, ఆ మూలలో పర్యాయపదాలు, జాతీయాలు ఉన్న చార్ట్లు, ఫ్లాష్ కార్డులు, క్రాస్వర్డ్ పజిల్స్ లాంటివి అందుబాటులో ఉంచాలి. సులభంగా తీసుకునేలాగా. అవును. దీనివల్ల ఉపాధ్యాయుడు లేనట్టు కూడా విద్యార్థి ఖాళీ సమయంలో అక్కడికి వెళ్ళి తనకు తానుగా ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాడు. ఇది స్వతంత్ర అన్వేషణను ప్రోత్సహిస్తుంది. ఆ వాతావరణమే వారిని భాష వైపు ఆకర్షిస్తుంది. సరే, ఇప్పుడు తరగతి గది ఒక తెలుగు ప్రపంచంలా తయారైంది. ఇప్పుడు అసలు కార్యాచరణలోకి వద్దాం.
ఈ వాతావరణంలో బోధన ఎలా ఉండాలి? కేవలం లెక్చర్ పద్ధతిలో కాకుండా విద్యార్థులను ఈ ప్రక్రియలో భాగస్వాములను ఎలా చెయ్యాలి? ఇక్కడే మన మూలాలు కొన్ని ఆసక్తికరమైన పద్ధతులను సూచిస్తున్నాయి. సమూహ చర్చలు, పాత్ర పోషణ అంటే రోల్ ప్లేయింగ్ లాంటివి. ఉదాహరణకు ప్రవరాఖ్యుని కథ చెబుతున్నప్పుడు ఒక విద్యార్థిని ప్రవరాఖ్యునిగా, మరొకరిని హిమాలయ పర్వతంగా నటింపజేస్తే ఆ భావనలు వారికి బలంగా నాటుకుపోతాయి. అవును, విజువల్గా గుర్తుండిపోతుంది. అలాగే స్థాయి ఆధారిత బోధన అనే మరో ముఖ్యమైన పద్ధతిని ప్రస్తావించారు. ఒక్క నిమిషం. స్థాయి ఆధారిత బోధన అంటే క్లాస్లో బాగా చదివే విద్యార్థికి, కొంచెం నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థికి ఆ. ఒకే పాఠాన్ని వేర్వేరు పద్ధతుల్లో చెప్పడమా? ఇది 40 మంది విద్యార్థులున్న తరగతిలో ఆచరణలో ఎంతవరకు సాధ్యం? మంచి ప్రశ్న. ఇది అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ ఈ మూలాలు కొన్ని ప్రాక్టికల్ మార్గాలను సూచిస్తున్నాయి. అవేంటి? అందరికీ ఒకే వర్క్షీట్ ఇవ్వకుండా 3 వేర్వేరు స్థాయిల్లో వర్క్షీట్లు తయారు చేయడం, లేదా విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా విభజించి ప్రతి సమూహానికి వారి స్థాయికి తగిన కార్యాచరణ ఇవ్వడం. ఓకే. దీనివల్ల ప్రతిభ ఉన్న విద్యార్థికి విసుగు పుట్టదు, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థి వెనుకబడిపోతున్నాననే ఆందోళనకు గురవడు. ఇక్కడ అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. కథలు చెప్పడం, ఆటలాడించడం. చాలామంది ఉపాధ్యాయులు ఆటల వల్ల సమయం వృధా అని భావిస్తారు కదా? అవును, ఆ అభిప్రాయం ఉంది. సిలబస్ పూర్తి చేయాలనే ఒత్తిడిలో ఆటలను, కథలను బోధనలో ఎలా చేర్చగలరు అని ఈ మూలాలేమైనా చెబుతున్నాయా? చెబుతున్నాయి. కథ చెప్పడం, ఆటలాడించడం అనేవి సమయాన్ని వృధా చేసేవి కావు, సమయాన్ని ఆదా చేసే పద్ధతులు అని ఈ మూలాలు వాదిస్తున్నాయి. సమయాన్ని ఆదా చేస్తాయా? ఎలా? ఒక విషయాన్ని గంటసేపు లెక్చర్ ఇచ్చి చెప్పే బదులు 10 నిమిషాల కథ ద్వారా చెప్తే విద్యార్థుల మెదులుకు అది త్వరగా ఎక్కుతుంది. నిజమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, కథ చెప్పడం కేవలం ఒక టెక్నిక్ కాదు. శతాబ్దాలుగా మన పురాణాలు, ఇతిహాసాలు, జానపద కథలు ఇవన్నీ వాచిక సంప్రదాయంలోనే ఒక తరం నుండి మరో తరానికి అందాయి. అవును, ఓరల్ ట్రెడిషన్. కాబట్టి మనం తరగతి గదిలో కథ చెబుతున్నప్పుడు కేవలం పాఠం చెప్పడం లేదు, తెలుగు భాష యొక్క సహజ సిద్ధమైన అభ్యాస పద్ధతిని పునఃసృష్టిస్తున్నాం. ఇది విద్యార్థుల మెదడుకు సహజంగా అనిపిస్తుంది. వావ్! ఇది చాలా లోతైన అంతర్దృష్టి. అంటే మనం వారిని కేవలం శ్రోతలుగా కాకుండా ఒక సాంస్కృతిక వారసత్వంలో భాగం చేస్తున్నామన్నమాట. మరి కథ చెప్పిన తర్వాత ఏం చేయాలి? కథ చెప్పడంతోనే అయిపోదు. ఆ తర్వాత దానిపై చర్చ పెట్టాలి. ఈ కథలో నీకు బాగా నచ్చిన పాత్ర ఏది? ఎందుకు? నువ్వు ఆ పాత్ర స్థానంలో ఉంటే ఏం చేసేవాడివి? వాళ్ళని ఆలోచింపజేయాలి. అవును, ఇలాంటి ప్రశ్నలు వారిలో విమర్శనాత్మక ఆలోచనను పెంచుతాయి. కథకు వేరే ముగింపు రాయమనడం వారి సృజనాత్మకతకు పదును పెడుతుంది. మరి ఆటల సంగతేంటి? వ్యాకరణం లాంటి కొంచెం డ్రై సబ్జెక్టులను ఆటల ద్వారా ఎలా బోధించవచ్చు? చాలా సులభంగా. ఉదాహరణకు, తరగతిని 2 జట్లుగా విభజించి సంధులు లేదా సమాసాలపై క్విజ్ పెట్టవచ్చు. ఓ, పోటీలాగా? అవును. లేదా కొన్ని పదాల కార్డులు ఇచ్చి వాటితో అర్థవంతమైన వాక్యాలు తయారు చేయమనే ఆట ఆడించవచ్చు. దీనివల్ల ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది, వ్యాకరణ సూత్రాలు వారికి తెలియకుండానే అలవడతాయి. కరెక్ట్. నేనొకసారి ఒక పాఠశాలలో చూశాను. అక్కడ పదాల బ్యాంకులో ఒక విద్యార్థి అవినీతి అనే పదానికి పర్యాయపదంగా రాజకీయం అని రాశాడు. క్లాస్ అంతా నవ్వినప్పటికీ అది భాషను వాడుకలోకి తీసుకురావడంలో వారి చొరవను చూపించింది. ఆటలు భయాన్ని పోగొట్టి ప్రయోగాలు చేసే ధైర్యాన్నిస్తాయి. ఈ ఆటలు, కథలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయంటే కొన్నిసార్లు వీటిని డిజిటల్ రూపంలోకి మారిస్తే వాటి ప్రభావం ఇంకా పెరుగుతుందేమో. మీరు టెక్నాలజీ గురించి ప్రస్తావించారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. సాంకేతికతను సాంప్రదాయ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా చూడకూడదు. ఓకే. అది ఒక శక్తివంతమైన సహాయక సాధనం. మన మూలాల్లో కొన్ని అద్భుతమైన సూచనలున్నాయి. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్పై తెలుగు అక్షరమాల దిద్దించడం, యూట్యూబ్లో ఒక పద్యానికి సంబంధించిన యానిమేటెడ్ వీడియో చూపించడం వంటివి విద్యార్థుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే వర్చువల్ రియాలిటీ, VR లాంటివి. వాటిని తెలుగు తరగతి గదిలో ఊహించుకోవడం కొంచెం కష్టంగా ఉంది. కానీ ఊహించుకోండి, శ్రీకృష్ణదేవరాయల భువన విజయాన్ని పాఠంలో చదవడం ఒక ఎత్తు అయితే, VR హెడ్సెట్ పెట్టుకుని ఆ సభలో అష్టదిగ్గజాల మధ్యలో కూర్చున్నట్టు అనుభూతి చెందడం మరో ఎత్తు. వావ్, అది వేరే లెవెల్. లేదా ఒక పద్యంలోని ప్రకృతి వర్ణనను కళ్లారా చూస్తున్నట్టు అనుభూతి చెందడం. ఇది అభ్యసనాన్ని
అనుభవంగా మారుస్తుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, తెలుగు భాష బోధన యాప్స్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ విద్యార్థులను డిజిటల్ యుగానికి సిద్ధం చేస్తాయి. బావుంది. అంటే అభ్యసనం అనేది కేవలం పాఠశాల 4 గోడల మధ్యనే కాకుండా బయట ప్రపంచంతో కూడా ముడిపడి ఉండాలంటున్నారు. సమాజంతో భాషను ఎలా అనుసంధానించాలి? ఇక్కడే స్థానిక వనరులను ఉపయోగించుకోవడం చాలా కీలకం. పుస్తకాల్లో కవుల గురించి చదవడం మాత్రమే కాదు, వీలైతే ఒక స్థానిక రచయితను పాఠశాలకు ఆహ్వానించి విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేయాలి. గెస్ట్ లెక్చర్ లాగా. అవును. వారి రచనానుభవాలు విన్నప్పుడు విద్యార్థులకు కలిగే స్ఫూర్తి అపారం. సమీపంలోని సాంస్కృతిక్ మ్యూజియంకు తీసుకెళ్లడం ద్వారా మన చరిత్రను, సంస్కృతిని ప్రత్యక్షంగా చూపించవచ్చు. ఇది నిజంగా భాషను జీవితంలో ఒక భాగంగా మార్చే ప్రక్రియ. అవును. స్థానిక కవితా సమ్మేళనాలకు, సాహిత్య సదస్సులకు విద్యార్థులను తీసుకెళ్లడం ద్వారా భాష యొక్క సజీవ రూపాన్ని వారికి పరిచయం చేయవచ్చు. దీనివల్ల తెలుగు అనేది కేవలం పరీక్షలో మార్కులు తెచ్చుకోవాల్సిన సబ్జెక్టుగా కాకుండా అవును. తమ చుట్టూ ఉన్న సమాజంలో, సంస్కృతిలో భాగమైన ఒక జీవనదిలా వారికర్థమవుతుంది. ఈ ఆలోచనలన్నీ అద్భుతంగా ఉన్నాయి. వాతావరణాన్ని సృష్టించడం, కథలు, ఆటలు, టెక్నాలజీ, సమాజంతో అనుసంధానం. కానీ ఇవన్నీ వింటుంటే ఒక ఉపాధ్యాయుడికి కొంచెం కంగారుగా అనిపించవచ్చు. నిజమే. ఇన్ని పద్ధతులను ఒకేచోట చేర్చి 40 మంది విద్యార్థులతో అమలు చేయడమెలా? దీనికి సరైన ప్రణాళిక అవసరం కదా? చాలా అవసరం. అందుకే ఈ మూలాలు ఒక పటిష్టమైన పాఠ్య ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ప్రతి పాఠానికి స్పష్టమైన లక్ష్యాలుండాలి. లక్ష్యాలు అంటే? అంటే ఈ పాఠం పూర్తయ్యేసరికి విద్యార్థులు సొంతంగా ఒక చిన్న కథ రాయగలగాలి, లేదా ఈ పద్యంలోని అలంకారాన్ని గుర్తించగలగాలి వంటి నిర్దిష్ట లక్ష్యాలు. ఆ లక్ష్యాలను బట్టే మనం బోధనా పద్ధతులను, సామగ్రిని ఎంచుకోవాలి. ఈ క్రమంలో వర్క్షీట్ల వంటి సాధనాల పాత్ర కూడా ఉంటుంది. సమర్థవంతమైన వర్క్షీట్ అంటే అది ఎలా ఉండాలి? మంచి వర్క్షీట్ అంటే కేవలం ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమనడం కాదు. దాని సూచనలు చాలా స్పష్టంగా ఉండాలి. క్లియర్గా ఉండాలి. అవును. ప్రశ్నల్లో వైవిధ్యం ఉండాలి. ఖాళీలు పూరించడం, జతపరచడం, బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఒక చిత్రాన్ని చూసి వర్ణించడం, ఇలా రకరకాలుగా ఉండాలి. ముఖ్యంగా అది విద్యార్థిని ఆలోచింపజేసేలా ఉండాలి. కేవలం బట్టి పట్టిన దాన్ని రాయించేలా ఉండకూడదు. సరే, మనం అద్భుతమైన ప్రణాళిక వేసుకున్నాం, సరైన సాధనాలెంచుకున్నాం. చివరిగా అతి ముఖ్యమైన ప్రశ్న. మనం చేస్తున్నదంతా సరైన దారిలోనే వెళ్తోందా? ఈ పద్ధతులన్నీ ఎంతవరకు పనిచేస్తున్నాయో ఎలా నిర్ధారించుకోవాలి? విజయాన్ని ఎలా కొలవాలి? దీనికి సమాధానం నిరంతర మూల్యాంకనం. ఇది విద్యార్థులను పరీక్షించడం కాదు, మన బోధనా పద్ధతులను మనం పరీక్షించుకోవడం. ఓ, మనల్ని మనం అంచనా వేసుకోవడం. సరిగ్గా. కేవలం సంవత్సరానికి 2-3 సార్లు పరీక్షలు పెట్టడం కాకుండా, ప్రతి కార్యాచరణ తర్వాత విద్యార్థుల స్పందనను గమనించాలి. సర్వేలు, చర్చల ద్వారా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఈ కొత్త ఆట మీకు నచ్చిందా? దీనివల్ల మీకు ఏం నేర్చుకున్నట్టు అనిపించింది అని అడగాలి. అంటే మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయడం. ఖచ్చితంగా. విద్యార్థులకు స్వీయ మూల్యాంకన చెక్లిస్టులు ఇవ్వవచ్చు. ఈ పాఠంలో నాకు ఈ విషయాలు బాగా అర్థమయ్యాయి, ఈ విషయాలపై ఇంకాస్త శ్రద్ధ పెట్టాలి అని వారే గుర్తించుకోగలిగితే వారిలో బాధ్యత పెరుగుతుంది. అవును. తరగతిలో విద్యార్థుల భాగస్వామ్యం పెరిగిందా? వారు ప్రశ్నలు అడుగుతున్నారా? స్వతంత్రంగా ఆలోచిస్తున్నారా? ఇవన్నీ కూడా పురోగతికి ముఖ్యమైన సూచికలు. ఈ నిరంతర ఫీడ్బ్యాక్ ద్వారా ఉపాధ్యాయులు తమ పద్ధతులను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవచ్చు. ఈరోజు చర్చ అద్భుతంగా సాగింది. మనం చూసిన మూలాల నుండి ముఖ్యమైన అంశాలను సంగ్రహిస్తే, మొదటగా విద్యార్థులను భాషలో లీనం చేసే ఒక సంపూర్ణ వాతావరణాన్ని సృష్టించడం. అవును, అది మొదటడుగు. తరువాత కథలు, ఆటల వంటి సహజసిద్ధమైన అభ్యసన పద్ధతులను, ఆధునిక సాంకేతికతను సమపాళ్లలో కలపడం, భాషను తరగతిగదికి పరిమితం చెయ్యకుండా సమాజంతో, జీవితంతో అనుసంధానించడం. కరెక్ట్. చివరగా ఇదంతా ఎంతవరకు పనిచేస్తుందో నిరంతరం అంచనా వేస్తూ మెరుగుపరుచుకోవడం. అంతిమ లక్ష్యం ఒక్కటే. తెలుగు నేర్చుకోవడాన్ని ఒక భయంగానో, భారంగానో కాకుండా ఒక ఆనందకరమైన అన్వేషణగా మార్చడం. కేవలం సాంప్రదాయ పద్ధతులకే కట్టుబడి ఉండకుండా, లేదా కేవలం టెక్నాలజీ మోజులో పడకుండా, ఈ రెండింటి సరైన కలయికలోనే అసలైన మ్యాజిక్ ఉంది. ఖచ్చితంగా.